జంతువు వెనక నుంచి ఒక్కసారిగా గట్టిగా దూకి దాని అరుపు అంతగా గట్టిగా ఉండడంతో మొత్తం అరణ్యం కంపించిపోయింది. సైరుది వేళ్ల మధ్య పట్టుకున్న ఖడ్గం మిన్నమిటిగా మెరిసింది. తరువాత ఒక భయంకరమైన ఢీకొట్టు జరిగింది. రెండు శక్తివంతమైన సైన్యాలు ఆకాశాన్ని తాకేందుకు ప్రయత్నిస్తున్నారు. జంతువు కొంచెం వెనక్కి వెళ్లి మరోసారి గట్టిగా అరిచింది. దాని శరీరం నుండి ఎర్రటి కాంతి వెలుగులు వెలువడసాగాయి. సైరుది ఇంకా ఊపిరి పీల్చుకుంది. జంతువు మళ్లీ ఆమెపై దూకింది. ఆమె తన కళ్ళు మూసుకుంది. అప్పుడే ఖడ్గం తనంతట తానే ముందుకు సాగింది. ఎటో అనవసర శక్తి దానిని నడిపినట్టు. ఒక్క ఘాతంలో ఆ జంతువు నేలపై పడిపోయింది. మళ్లీ కదలనేది. సైరుది తన కళ్ళు తెరిచి ఖడ్గాన్ని మళ్లీ తన చేతిలోకి తీసుకుంది. అదే సమయంలో ఒక చెట్టు ఎత్తున ఎవరో కనిపించారు. వారి బట్టలు చించిపోయి ఉన్నాయి. ముఖం దాచుకున్నారు. వారు సైరుదిని చూసి మృదువుగా నవ్వారు. అప్పుడు గాల్లో ఒక రహస్యమైన స్వరం వినిపించింది. సింహిని చూడు. ఆమె మరో సింహిని కలవాలనుకుంది. ఆ వ్యక్తి ముందుకు వచ్చారు. సైరుది అరణ్యంలో మరింత లోతుకు నడవసాగింది. ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు తిరుగుతున్నాయి. ఆమె ముందుకు సాగుతుండగానే నేల ఆమె కాళ్ళ కింద ధీరేగా దిగసాగింది. ఇది మహిళల కోసం రూపొందించిన ఒక రహస్య మార్గం. ఆమె ఓ కొత్త ప్రపంచంలోకి ప్రవేశించింది. అక్కడ ఎటు చూసినా వెలుగులేదు. చుట్టూ నలిపే నలుపు.